కర్నూలు కలెక్టరేట్ ఎదుట బుధవారం ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు స్వార్థ రాజకీయాల కారణంగా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను తరలించారని విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆరోపించారు. పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు క్రమ కేసులు నమోదు చేశారని వారు మండిపడ్డారు. నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని, సంబంధిత సిఐ జయన్నను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి కర్నూలు జిల్లాకి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో బాలుర ఒకటి, మహిళలది ఒకటి కేటాయిస్తే, బాలుర వసతి గృహాన్ని పత్తికొండ నియోజకవర్గానికి కేటాయిస్తే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు తన స్వార్థం కోసం మారుమూల ప్రాంతమైనటువంటి కంబాలపాడుకు తరలిస్తూ ఉన్నాడు. ఇది చాలా విద్యార్థులకు నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంది. కాబట్టి పత్తికొండ రెవెన్యూ డివిజన్ అటువంటి పత్తికొండ కేంద్రంలోనే ఏర్పాటు చేసి పత్తికొండతో పాటు మద్దికెర, తుగ్గలి, దేవనకొండ, ఆస్పరి మండలంలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఉపయోగపడుతుందని చెప్పేసి స్థానికంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ మిగతా ప్రజా సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ కేఈ శ్యాంబాబు గారు తన సొంత గ్రామమైనటువంటి ఎలాంటి రవాణా సౌకర్యాలు లేనటువంటి కంబాలపాడుకు తరలించడం అనేది చాలా చిగ్గుచేటు. కాబట్టి దీన్ని విద్యార్థి యువజన సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికే కంబాలపాడులో అంబేద్కర్ గురుకుల పాఠశాల ఉంది, ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ ఉన్నాయి. పత్తికొండ నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ ఇప్పటికే ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు వలసలు వెళ్తున్నటువంటి సందర్భంలో పాఠశాలలు బంద్ చేసి వలసలు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేఈ శ్యాంబాబు గారు తన మొండి వైఖరి విడనాడి పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలోనే గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్నటి రోజున ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే సిఐ జయన్న గారు ఎలాంటి హెచ్చరికలు లేకుండా విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేయడమే కాకుండా బైండ్ ఓవర్ కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి ఈరోజు మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. పోలీసులు విద్యార్థుల హక్కులను కాపాడడానికి ఉన్నారా, లేకపోతే విద్యార్థుల హక్కులను కలరానికి ఉన్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పోలీసులు విద్యార్థుల పక్షాన విద్యార్థుల సౌకర్యాల కోసం ఉండాలి కానీ రాజకీయ నాయకులకు తొత్తులుగా మారకూడదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి యువజన సంఘ నాయకులపై పెట్టినటువంటి బైండ్ ఓవర్ కేసులు వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యక్రమం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఒకటే. నిన్నటి రోజున పత్తికొండ కేంద్రానికి వచ్చినటువంటి జ్యోతిరావు పూలే గురుకులను కేఈ శ్యాంబాబు గారు ఆయన సొంత గ్రామానికి మార్చుకోవడాన్ని ఖండిస్తూ ఉన్నాం. దానిపైన నిన్నటి రోజున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే వారిని అరెస్టు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. అందులో శ్యాంబాబు గారు వెంటనే దాన్ని విరమించుకొని ఉపసంహరించుకొని పత్తికొండ కేంద్రంలోనే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తాం. అదేవిధంగా నిన్న విద్యార్థి యువజన సంఘాల నాయకులపైన పెట్టినటువంటి బ్యాండ్ ఓవర్ కేసును ఎత్తివేయాలి. అదేవిధంగా సిఐ జయన్నను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత విద్యార్థి యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం.